అదే వక్ఫ్ చట్టానికి అమెండ్మెంట్స్ బిల్లు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. న్యాయ కోవిదులు, ప్రజలు, చాలామంది ఆఫీసర్లు, ముస్లిం నాయకులు కూడా, అంటే పేద ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వక్ఫ్ బోర్డు వల్ల పెద్దగా లాభాలు లేవు మాకు, ఇది కొంతమందికి మాత్రమే లాభాలు తెచ్చిపెడుతోంది, ఆధిపత్య ధోరణి కూడా కనిపిస్తోంది అని చాలామందికి చెప్పారు. సరే, ఇది 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ రాకముందు ఏవైతే భూములు వక్ఫ్ బోర్డుకు చెందినయో, ఏవైతే వక్ఫ్ బోర్డు న్యాయం చెప్తున్నాయో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒక్కసారి రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం 1908లో దేశమంతా కూడా ఒకే రిజిస్ట్రేషన్ యాక్ట్ వచ్చింది. భూమి గురించి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ గురించి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కానివ్వండి, సేల్ డీడ్ కానివ్వండి, గిఫ్ట్ డీడ్ కానివ్వండి, ఎటువంటి డీడ్ అయినా సరే రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే. రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకున్న వాళ్ళు, కొనదలుచుకున్న వాళ్ళు ఇద్దరు కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అటెండ్ అవ్వాల్సిందే. ఈవెన్ గిఫ్ట్ డీడ్ కూడా. ఇది రూల్స్ 1908 తర్వాత. సరే, అంతకుముందు వక్ఫ్ బోర్డుకి ల్యాండ్స్ ఎవరిచ్చారు, వక్ఫ్ బోర్డ్స్కి ల్యాండ్ ఎలా వచ్చాయి అన్నది ఆ నిర్వివాదాంశం. అంత జోలికి మేము వెళ్ళటలేదు, ఎవరికి పార్లమెంట్లో కూడా వాళ్ళు మాట్లాడలేదు. అయితే 1954లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు ఎన్ని యాక్ట్ చేసినా, ఎన్ని ఎనాక్ట్స్ చేసినా 1954లో చేసిన యాక్ట్ అనేది మనందరం కూడా ఆలోచించాలి. 1954-55లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ వక్ఫ్ యాక్ట్ని చేశారు. దాంట్లో అనేక తప్పులు దొరికినాయి. ఎవరి ల్యాండ్ ఎవరు డొనేట్ చేశారో తెలీదు, ఎవరికి డాక్యుమెంట్ లేదు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఒక ముస్లిం సోదరులు చెవిలో చెప్తే కూడా డాక్యుమెంట్ అయిపోద్ది, అది సేల్ డీడ్ అవుద్ది. ఇది ఒప్పుకుందామా? రాజ్యాంగం ప్రకారం ఒప్పుకుందామా? ఒక దేశంలో నివసిస్తున్న వాళ్ళందరికీ ఒకే రకమైన సివిల్ చట్టాలు ఉండాలన్నది అందరికీ తెలిసిన అంశమే. మరి హిందూ సోదరులు, మిగతా వాళ్ళంతా రిజిస్ట్రేషన్కి లోబడి, చట్టానికి లోబడి, రూల్స్కి లోబడి, న్యాయానికి లోబడి భారతదేశంలో ఉండాలి. కానీ కొంతమందికి మాత్రం ప్రత్యేక చట్టాలు ఎందుకున్నాయి? ఓకే, మత సాంప్రదాయాల ప్రకారం కొన్ని చట్టాలు ఉండొచ్చు. వివాహం ఎవరిని చేసుకోవాలి, ఎలా విడాకులు తీసుకోవాలి, ఆస్తి ఎలా పంచుకోవాలి అన్నది వారి మత విశ్వాసాలను బట్టి ఉంటుంది. అది అందరం గౌరవిస్తాం. కానీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మాత్రం అందరు ఉండాల్సిందే కదా, చట్టానికి లోబడి ఉండాల్సిందే కదా. 1954లో నెహ్రూ గారు ఏమంటాని ఈ బిల్లు ఆమోదించారో అప్పటి నుంచి అనేక కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి. ఎప్పటికీ ఒగదగలేదు. అసలు వక్ఫ్ బోర్డు అనేది స్థాపించారు. భారతదేశంలో తప్ప ఎక్కడా వక్ఫ్ బోర్డు లేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఎక్కడా వక్ఫ్ బోర్డు లేదు. మరి ముస్లిమ్స్ పరిపాలిస్తున్న దేశాల్లో, ముస్లిమ్స్ అధికంగా ఉన్న దేశాల్లో మరి ఎలాంటి చట్టాలు ఉన్నాయి? ఇలాంటి చట్టాలు లేవు కదా. ఎవరి ల్యాండ్ వాళ్లే డొనేట్ చేయాలి తప్ప ఎవరికైనా డొనేట్ చేసే చట్టాలు లేవు కదా. ఇక ఆ తర్వాత 95లో మరింత ఘోరమైన చట్టం వచ్చింది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఘోరమైన చట్టాలు తీసుకొచ్చారు. 1995లో వక్ఫ్ ల్యాండ్ ఏదైనా సరే ఒకసారి వక్ఫ్ బోర్డు డిక్లేర్ చేస్తే, వక్ఫ్ బోర్డులో రాసున్నట్టయితే, గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చున్నట్టయితే ఆ ల్యాండ్ వక్ఫ్ బోర్డుతే అవుతుంది. ఇక అందులో నివసిస్తున్న వాళ్ళు కానీ, డాక్యుమెంట్స్ ఉన్నవాళ్ళు కానీ, ఒరిజినల్ ఓనర్స్ కానీ, ఈవెన్ 1954-55 కాస్రా పానీలో ఉన్నా సరే ఆ ల్యాండ్ ఖాళీ చేయాల్సిందే, వక్ఫ్ బోర్డుకి అప్పజెప్పాల్సిందే. ఏమన్నా మీనింగ్ ఉందా? వేరే మతాల్లో ఇలా జరుగుతుందా? ఇక ఆ తర్వాత 2013లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు తెచ్చిన అమెండ్మెంట్స్ అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. ఎవ్వరూ ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. ఒకసారి వక్ఫ్ బోర్డు ల్యాండ్ అని రాస్తే వక్ఫ్ బోర్డుకి వెళ్ళిపోవాల్సిందే. 1954-55లో ఓసారి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఎవరు డొనేట్ చేశారు, ఎంత ఎక్స్టెంట్ ఇచ్చారు అన్నది ఒకసారి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత 1989లో ఐ థింక్ February 9th ఒకసారి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ గెజిట్ నోటిఫికేషన్లో ప్రతి ఊర్లో కూడా వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రతి నగరంలో వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. మరి కొన్ని వేల ఎకరాలు రాసుకున్నారు. సంగారెడ్డిలో రాసుకున్నారు, మెదక్లో రాసుకున్నారు, కర్నూలులో రాసుకున్నారు, మౌలాల్లో రాసుకున్నారు, మల్కాజ్గిరిలో రాసుకున్నారు, మరి ఇక్కడ గుట్టల్ బేగంపేటలో రాసుకున్నారు, గచ్చిబౌలిలో రాసుకున్నారు, మరి మణికొండలో రాసుకున్నారు. ఎక్కడ దర్గా కనపడ్డా సరే, దర్గా ఏ సర్వే నెంబర్లో ఉంటే ఆ సర్వే నెంబర్ మొత్తం వక్ఫ్ భూమిదని రాసుకోవడం కూడా మనం చూసాం. నార్సింగ్లో రాసుకున్నారు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో, ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్స్లో, ప్రతి గ్రామంలో కూడా గ్రామాలు వక్ఫ్ బోర్డుని రాసుకున్నారు. ఎవరు డొనేట్ చేశారు,
ఎప్పుడు డొనేట్ చేశారు, అసలు డొనేట్ చేసిన వ్యక్తికి ఈ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది, ధర్మబద్ధంగా మీకు ఇచ్చాడా? ఇంతవరకు ఆన్సర్ లేదు. అంతెందుకు తమిళనాడులో 16 గ్రామాలు మొత్తం వక్ఫ్ బోర్డుకి చెందుతాయని నోటిఫికేషన్ ఇచ్చేశారు. అక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తోంది. అలాగే కర్ణాటకలో కూడా 8-9 గ్రామాల పరిధిలో ఉన్న ఎంటైర్ ల్యాండ్ బిలాంగ్స్ టు వక్ఫ్ బోర్డ్ అని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. లక్నోలో 1,00,000 ఎకరాలు ఉంది. ఎన్ని ఎకరాలు ఉన్నది అన్నది లెక్క కాదు. 9.5 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డుకి వాళ్ళ దాఖలుపరచబడింది. అనేక మూవబుల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. నిజంగా ఎవరైతే వకీఫ్ అంటే డోనర్, ఎవరైతే మీకు ల్యాండ్ డొనేట్ చేశాడో అతని పేరు మీద ల్యాండ్ ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఆ ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్లో లిఖించబడి ఉండాలి. పహనీల్లో అతని పేరు ఉండాలి. తర్వాత సర్వే చేసి ఉండాలి. ఆ సర్వే చేసిన మీదప కలెక్టర్ గారి దగ్గర రికార్డ్స్ ఉంటే మీదప తర్వాత వకీఫ్ వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి, వక్ఫ్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత సెక్షన్ 4 ప్రకారం వక్ఫ్ బోర్డు నుంచి ఒక సర్వేయరు, గవర్నమెంట్ నుంచి ఒక సర్వేయరు అంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి, వీరిద్దరూ కలిసి ఎవరైతే డొనేట్ చేయదలుచుకున్నారో ఆ ల్యాండ్ పేపర్లన్నీ వెరిఫై చేసి సర్వే చేసి హద్దులు బాతిన మీదట మాత్రమే వక్ఫ్ బోర్డు రావాలి. అప్పుడు మాత్రం అది వక్ఫ్ బోర్డు ల్యాండ్ అవుతుంది. తెలంగాణలో 90%, ఆంధ్రాలో 73% ల్యాండ్స్ వక్ఫ్ బోర్డు కాదు. డాక్యుమెంట్స్ అడిగితే లేవని చెప్తున్నారు. ఆర్టీఐ ప్రకారం అడగండి, వక్ఫ్ బోర్డు మీకు ఈ ల్యాండ్ ఎవరిచ్చారు, ఎవరు డొనేట్ చేశారు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు, మీరు ఎప్పటి నుంచి పొజిషన్లో ఉన్నారంటే లేదు మాకు తెలియదు అని చెప్పి డాక్యుమెంట్స్ ఇస్తారు. ఒక గెజిట్ నోటిఫికేషన్ తప్ప నేను ఇవాళ స్పష్టంగా మాట్లాడుతాను.